హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు నార్త్ గోవాలో ఉన్న మోర్జిం బీచ్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఈ నార్త్ గోవా మోర్జిం బీచ్ అనేది చాలా ఫేమస్. ఇక్కడికి చాలామంది ఫారిన్ టూరిస్టులు వస్తారు, ఎస్పెషల్లీ రష్యన్ టూరిస్టులు. ఆ బీచ్ సాయంత్రం వేళలో ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది మార్చ్ మంత్. సో ఈ మంత్లో ఎలా ఉన్నారు, టూరిస్టులు ఉన్నారా, వెళ్ళిపోయారా, అది కూడా మీకు చూపిస్తాను. ఓకే, చలో లెట్స్ గో నా. లిమ్ బ్రిడ్జ్ అండి. ఇటువైపు వెళ్తే మోర్జిం వస్తుంది, చపోరా రివర్. ఇక్కడ నుంచి మోర్జిం 3 కిలోమీటర్లు. సో ఐ విల్ బి రీచింగ్ ఇన్ 10 minutes. So finally reached Morjim beach. This is Bora Bora entry. It's a very beautiful evening. ఈవినింగ్ చాలా బాగుంది. మంచి గాలి వేస్తోంది అండ్ అలలు కూడా బాగున్నాయి. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇండియన్ టూరిస్టులు బాగున్నారు, కొంతమంది ఫారిన్ టూరిస్టులు కూడా ఉన్నారు. బట్ దిస్ ఇస్ మోర్జిం బీచ్. ఇది లైఫ్ గార్డ్స్ది వెహికల్ అండి. వీళ్ళు అనౌన్స్మెంట్లు అవి ఇవి ఇస్తారు ఈ బీచ్లో. ఎవరన్నా నీళ్ళల్లో వెళ్ళిపోయి ఈతరాన్ని వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళని వీళ్ళు సేవ్ చేస్తారు. ఇదిగో మైక్ కూడా ఉంటుంది దీనికి. ఈ మైక్ తోటి వాళ్ళు అనౌన్స్మెంట్స్ ఇస్తుంటారు. ఇదిగో ఇక్కడే ఉన్నాడు లైఫ్ గార్డ్. ఇదిగో లైఫ్ సేవర్. హలో భాయ్ సాబ్, ये आपका ड्यूटी कितना बजे से कितना बजे तक है? 7 से 7 बजे तक रहते हैं. अच्छा, 7 बजे से 7 बजे तक. अच्छा, अभी कोई इंसिडेंट्स हुआ कि आपने जाके बचाया, ऐसा कुछ है? अभी तो नहीं हुआ ना. नहीं. अभी कैसे आपके हिसाब से कोई भी जाके स्विमिंग कर सकता है क्या? अभी सर ये समुद्र रफ है थोड़ा. अच्छा, रफ है. थोड़ा कम पानी में रहना बेटर होगा. ओके ओके ओके. अच्छा, ये मेरे को ये समझ में नहीं आ रहा है, ये जो झंडा जो इधर रखा है, ये क्या है एक्चुअली? ये फ्लैग. देखो जहाँ पे पानी खींच रहा है, मतलब रिप कर रहा है, यहाँ पे बैक साइड वाटर खींचता है अंदर की तरफ पानी, वहाँ पे हम लगा देते हैं उनको. ओके ओके. सो मॉर्निंग दोपहर को यहाँ पे पानी खींच रहा है, तो अभी तो हाई टाइड चल रहे, तो वहाँ पे थोड़ा फ्लैश रिप कर रहा है, वो थोड़ा साइड में है. ओके ओके, वेरी नाइस. सो आपका जैसा लोग, कितना लोग है ये पूरा ये मोर्जिम बीच में? सभी पॉइंट पे देखो सर, सभी पॉइंट पे एक लाइफ गार्ड रहता है. अच्छा अच्छा अच्छा, ఓకే. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో విన్నారు కదా, లైఫ్ గార్డ్ సేవ్ చేస్తారు. సో మనకి ఇక్కడ ఏం ప్రాబ్లం ఏం లేదు. సో అరేంజ్మెంట్లు మటుకు చాలా బాగున్నాయి మోర్జిం బీచ్లో. సో ఐ విల్ కీప్ వాకింగ్ నౌ.
ఇంకొద్ది సేపట్లో సన్సెట్ అయిపోతుందండి. చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ స్ట్రెచ్. నేను అనుకోవడము 3 కిలోమీటర్స్ ఉందండి ఈ బీచ్. 3 కిలోమీటర్స్ నాన్ స్టాప్. సో యూ కెన్ వాక్ 3 కిలోమీటర్స్ టువర్డ్స్ నార్త్. ఇప్పుడు నేను చూపిస్తుంది. ఇప్పుడు దిస్ ఇస్ సౌత్. ఇది సౌత్ అనమాట. ఇది మొత్తం చూస్తే 3-3.5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది ఇది. ఇది ఒక పెద్ద అల వస్తుంది నా దగ్గరికి. సో ఇది సర్ఫింగ్ బోటు. ఇది హై టైడ్లో లోపలికి వెళ్ళిపోతుంది ఈ బోటు. చాలా బ్యూటిఫుల్ ఈవినింగ్ అండి ఇది మటుకు. ఇది మోర్జిన్ బీచ్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ 2026 ఈ విధంగా ఉంది. ఇండియన్ టూరిస్టులు ఉన్నారు, కొంతమంది ఫారిన్ టూరిస్టులు ఉన్నారు. బట్ బాగుంది. ఇవేమో షాక్స్. ఇక్కడేమో వాళ్ళు ఫుట్బాల్ అండ్ క్రికెట్ ఆడుకుంటున్నారు. బీచ్ పక్కన చక్కటి బాదం చెట్టు ఒకటి ఉందండి. చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ చెట్టు. ఇంకా కాయలు కాసేటట్టే ఉంది ఈ చెట్టు. చూడండి ఎలా సన్సెట్ అవుతుందో. సో బ్యూటిఫుల్. ఇవన్నీ ఫిషింగ్ బోట్స్. వీళ్ళు ఇదే సముద్రంలో ఇక్కడే పట్టి ఇక్కడే అమ్ముతారు. వీళ్ళు ఫిషింగ్ నెట్స్ అవన్నీ. ఇది చాలా శ్రమతో కూడిన పని, బట్ వాళ్ళు చేసేస్తారు. ఇవన్నీ బోట్లు ఉన్నాయి చూడండి. మార్నింగ్ వస్తే మీకు ఫ్రెష్ ఫిష్ దొరుకుతుంది ఇక్కడ. అప్పుడే సముద్రంలో పట్టి అమ్ముతారు. ఎండాకాలంలో ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడు ఈ చెట్ల మధ్యలో కూర్చొని హాయిగా భోజనం చేయొచ్చు, తర్వాత రెస్ట్ కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంది. ఇక్కడ ఎవరిదో ఇల్లు కూడా ఉంది. చూడండి ఎంత హాయిగా బతుకుతున్నారో ఇక్కడ. బీచ్ చాలా బాగుందండి. ఇక్కడ ఎవరో మనుషులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి కనుక్కుందాం. హాయ్ మ్యాన్, హౌ ఆర్ యూ? సో ఐ వాంట్ టు ఆస్క్ few questions about this Morjim beach. Is it a good beach? Yes, it's an excellent beach. Many Okay. people come over here for walks and for exercise and all everything. It's a Okay. relaxing beach. You can watch night sunsets also. Oh, sunset is about to happen. Yeah, it's a very beautiful sunset. And what else? How often you come here? I come with my friend every day for walks, evening walks. It's a Okay. good exercise. Okay. It keeps you healthy. But do you think it is a very safe for family people? Yeah, it's very safe for family people. Acha, what's your name by the way? My name is Jason. Thank you, Jason. And what about you, boy? My name is Sheldon. Sheldon, you look very nice. So tell me about this beach. How often you come? We come every day. Usually in the evening we come over here for walk. We walk from one end to another end. Okay, you mean to say that Bora Bora beach? No, from Dam Beach. From Acha, acha, acha. That the first one. Yeah. The first one you come. From there we walk till this. Ha. Then we go back. But today is a very nice evening, isn't it? And it is also breezing. Very nice breeze all across. So sir, आप भी बताइए, आप क्या इधर ही रहने वाले हैं? मैं इधर का हूँ, मैं शेडगांव पर हूँ। Oh, Shedgaon car. Okay, very nice to meet you, sir. मैं पंचायत मेंबर हूँ। Oh, great, sir. Very nice. आपका पंचायत में जो बीच है बहुत बढ़िया बीच है. ये कम से कम 3 किलोमीटर का बीच है। 3 किलोमीटर, okay. बीच किधर भी नहीं है। Yeah. I can make out. It is a safety beach to swimming। Okay. Beach looks very neat and clean. There is no plastic on the beach. Everything is very nice. पंचायत also create- Acha. पंचायत also put some Efforts to clean the beach. Yeah. It's a beautiful evening అండి. అండ్ ఇక్కడ కొద్దిగా రాక్ ఫార్మేషన్ ఉంది.
కదా ఈ రాక్. ఇప్పుడే చీకటి పడతా ఉంది. ఆల్రెడీ రెస్టారెంట్స్లో లైట్స్ వేయడం స్టార్ట్ చేశారు. మోర్జిన్ బీచ్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఎంతైతే కవర్ చేయాలనుకున్నానో అంత కవర్ చేశాను. ఓన్లీ ఈవినింగ్ టైంలోనే నేను కవర్ చేశాను. సో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.